ఐపీఎల్ అంటే ఎంటర్టైన్మెంట్ కాదు. మనీ మెషీన్. ఒక క్రికెట్ మ్యాచ్ కొన్ని గంటలు మాత్రమే జరుగుతుంది. కాని దానికి కోట్లు కాదు, వందల కోట్ల ఆదాయం. మీరెప్పుడైనా ఆలోచించారా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీం యజమానులు నిజంగా ఎలా డబ్బు సంపాదిస్తారని? మనందరికీ ఐపీఎల్ అంటే ఎంటర్టైన్మెంట్, సిక్స్లు, ఫోర్లు. కాని బిజినెస్ వైపు చూస్తే ఇదొక పెద్ద మనీ మెషీన్. ఇప్పుడు చూద్దాం ఐపీఎల్ టీమ్ ఓనర్స్కొచ్చే అసలు ఇన్కమ్ సోర్సెస్ ఏమిటో. ఒకటి, బ్రాడ్కాస్టింగ్ రైట్స్, టీవీ మరియు డిజిటల్ హక్కులు. ఐపీఎల్లో బిగ్గెస్ట్ మనీ సోర్స్ ఇదే. టీవీ ఛానల్స్ మరియు ఓటీటీ ప్లాట్ఫామ్స్ మ్యాచ్లు ప్రసారం చేయడానికి భారీగా డబ్బులు చెల్లిస్తాయి. ఈ మొత్తం మనీని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా కలెక్ట్ చేసి అందులో పెద్ద భాగం టీమ్స్కి షేర్ చేస్తుంది. ఒక టీం మ్యాచ్ ఆడకపోయినా ఈ రెవెన్యూ వల్లే కోట్లు వస్తాయి. 2, స్పాన్సర్షిప్ డీల్స్. టీమ్ జెర్సీ మీద మీరు చూసే లోగోస్ గుర్తున్నాయా? అవి అన్నీ స్పాన్సర్షిప్ డీల్స్. ఫ్రంట్ స్పాన్సర్, స్లీవ్ స్పాన్సర్, హెల్మెట్ మరియు కిట్ స్పాన్సర్స్. ఈ ఒక్క సోర్స్ నుంచే కొన్ని టీమ్స్ సంవత్సరానికి 50 నుంచి 100 కోట్ల వరకు సంపాదిస్తాయి. 3, టికెట్ సేల్స్. స్టేడియంలో మ్యాచ్ చూడ్డానికి ఫ్యాన్స్ టికెట్లు కొనుగోలు చేస్తారు. ఈ టికెట్ రెవెన్యూలో ఒక పెద్ద భాగం హోమ్ టీంకి వస్తుంది. పెద్ద మ్యాచ్లైతే టికెట్స్ సోల్డ్ అవుట్. ఒక్క మ్యాచ్ నుంచే కోట్ల ఆదాయం. 4, మర్చండైజ్ సేల్స్. ఫ్యాన్స్ తమ ఫేవరెట్ టీం సపోర్ట్ చేయడానికి జెర్సీస్, క్యాప్స్, ఫ్లాగ్స్ కొనుగోలు చేస్తారు. ఈ మర్చండైజ్ సేల్స్ కూడా టీమ్ ఓనర్స్కి మంచి ఇన్కమ్ ఇస్తుంది. 5, అడ్వర్టైజింగ్ మరియు బ్రాండ్ వాల్యూ. ఐపీఎల్ టీమ్స్ ఇప్పుడు బ్రాండ్స్గా మారిపోయాయి. సోషల్ మీడియా ప్రమోషన్స్, యాడ్స్ మరియు కొలాబరేషన్స్, సెలబ్రిటీ ఎండార్స్మెంట్స్. టీమ్ పాపులారిటీ పెరిగే కొద్దీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. దాంతో స్పాన్సర్స్ ఇంకా ఎక్కువ డబ్బు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. 6, ప్రైజ్ మనీ. ఐపీఎల్ గెలిచిన టీంకి భారీ ప్రైజ్ మనీ ఉంటుంది. రన్నరప్ టీమ్స్కి కూడా మంచి అమౌంట్ వస్తుంది. పెర్ఫార్మెన్స్ బావుంటే ఎర్నింగ్స్ కూడా పెరుగుతాయి. 7, ఫ్రాంచైజ్ వాల్యూ గ్రోత్. ఇది లాంగ్ టర్మ్ జాక్పాట్. ఒక టీంను కొనుగోలు చేసినప్పుడు వాల్యూ ఒకటే. కొన్ని సంవత్సరాల తర్వాత అదే టీం వాల్యూ 3x లేదా 5x పెరుగుతుంది. అంటే అమ్మినా హ్యూజ్ ప్రాఫిట్. మరి ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ కాదు, ఇదో ఒక భారీ బిజినెస్ ఎంపైర్. బ్రాడ్కాస్టింగ్ నుంచి మెర్చెండైజ్ వరకు ప్రతి చిన్న అవకాశం కోట్లలోకి మారుతుంది. ఇప్పుడు చెప్పండి, మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏది? కామెంట్లో చెప్పండి.